దేవుని గురించినటువంటి జ్ఞానము. థియాలజీ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ గాడ్. థియాలజీ ఈజ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ప్రియులకు వెళ్ళారా, ఈ వేదాంత విద్య దేవుని గురించి అధ్యయనం చేయడం, దేవుని జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి అవకాశాన్ని మనం పొందుకోవడం. అందుకొరకే మనం చదివేటువంటి ఈ వాక్యము ద్వారా, అనగా దేవుడిచ్చినటువంటి ఈ అవకాశం, అనగా తనను తాను ఏదైతే వెల్లడి చేసుకున్నాడో ఆయనను గురించి మనకు పరిపూర్ణంగా ఆయన జ్ఞానాన్ని ఆయన వాక్యము ద్వారానే తెలుసుకునేటువంటి ప్రయత్నమే వేదాంత విద్య. అందుకొరకే అబ్రహాముకు దేవుడున్నాడనే సత్యం అర్థమైంది. అబ్రహాంతో మాట్లాడినప్పుడు మోషేకు అర్థమైంది దేవుని తత్వం ఏంటో. ఇశ్రాయేలు ప్రజలకు అర్థమైంది దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు. ఈ ఉదయకాలాన మనం కూడా ఆయన గూర్చి తనను తాను మనకు వెల్లడి చేసుకున్నాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఏంటో, ఆ విశ్వాసం ద్వారా లభించే రక్షణ ఏంటో, ఆ రక్షణ ద్వారా పొందుకునేటువంటి ఆత్మానుసారమైనటువంటి ముద్ర ఏంటో కదా, అంత మాత్రమే కాదు ఆయన రాజ్యం ఏంటో, లేదా ఆయన మనకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప పరలోక రాజ్యపు ప్రతిఫలం ఏంటో, బహుమానం ఏంటో, ఇవన్నీ కూడా ఎలా వెల్లడి చేసుకున్నాడంట దేవుడు? తన వాక్యము ద్వారా మనకి ఆయన తనంతడు తాను వెల్లడి చేసుకున్నాడు. అందుకొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, పూర్వకాలము, ఏ కాలం అంట? పూర్వకాలం అంటే